కనుక వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ దాదాపు 3 నుంచి 3.5 రూపాయలు ఇమ్మీడియట్గా తగ్గే అవకాశం ఉంటుందని ఒక అంచనా. అటువంటి ప్రయత్నం ఏమన్నా కేంద్రం చేసిందా? రాష్ట్రాలతో మాట్లాడే ప్రయత్నం చేసిందా అదర్ దాన్ పొలిటికల్ ఎలిగేషన్స్? నేను ఒకటి ఇంతకుముందు గతంలో కూడా మీకు ఐడియా ఉంటుంది, ఒక 2 సంవత్సరాల క్రితం ఇట్లాగే పెరిగినాయి సార్. ఇంత అంతర్జాతీయ మార్కెట్లు పెరిగినప్పుడు, పెట్రోల్ డీజిల్ రేటు పెరిగినప్పుడు వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇవే అన్ని రాష్ట్రాలకు కూడా అప్పీల్ చేయడం జరిగింది ప్రధానమంత్రి. చేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ తగ్గించుకున్నాయి. అందుకోసం మీరు 99 రూపాయలు 100 రూపాయలు ఢిల్లీలో, మధ్యప్రదేశ్ లో, గుజరాత్ లో, సౌత్ లో కర్ణాటక తగ్గించింది, ఒడిశా తగ్గించింది, బీజేపీ ఆంధ్రప్రదేశ్ తగ్గించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇంకా 4% పెంచింది. అక్కడ జగన్ ప్రభుత్వం కూడా 4-5% పెంచి పడేసింది. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. కాబట్టి అప్పీల్ ఇప్పటికి కూడా ఉంది. అందుకోసం ప్రధానమంత్రి హైదరాబాద్ గడ్డ మీద నుంచే మాట్లాడినాడు సార్. దేశాన్ని తయారు చేయడం, దాన్ని రాజకీయంగా చిలువలు పలువలు ఏదో మాట్లాడినారు. కానీ దీన్ని అంతర్జాతీయమైనటువంటి సమస్యలు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి పదం మాట్లాడితే అది ఆత్మలో పరమాత్మలో ఇవి కాదు. ఆత్మనిర్భర్ భారత్ అంటే మనం స్వయంగా మన కాళ్ళ మీద మనం నిలబడడం, అన్ని రంగాలలో, ఒక్క పెట్రోల్ ఒకటే కాదు, అన్ని రంగాల్లో నిలబడగలగడం, పెట్రోల్ అవసరమైతే తగ్గించుకోవడం, మిగతా అన్ని అంశాలు ఉన్నాయి. ఈరోజు నేను చెప్పే పాయింట్ ఏంటంటే డాలర్ విలువ పెరగటం ఎందుకు పెరుగుతుందని పెద్దలు గఫూర్ గారు ఒక రైజ్ చేశారు. డాలర్ విలువ పెరగటానికి ఒక్క మన పెట్రోల్ డీజిల్ కారణం కాదు సార్. డాలర్ విలువ ఏదో కాలంలో భారతదేశానికి రంగయ్య అని మనం అనేక ఫారిన్ కంపెనీస్ ని పిలుచుకొచ్చిన ఎఫ్ఐఎస్ ను, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ను మన బార్లో తెరిచేసినాం. ఫ్లడ్ గేట్లు తెరిచేసిన భారతదేశాన్ని ఒక కాలంలో తెలిసిన కారణంగా పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా అనుకోకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థలో, అమెరికాలో వస్తున్న మార్పుల కారణంగా వాళ్ళు వాపస్ తీసుకుపోయేటప్పుడు వాళ్ళ డాలర్ వాళ్ళు తీసుకుపోతారు. డాలర్ పెట్టినా డాలర్ తీసుకుపోతారు. అప్పుడు డాలర్ సురక్షితంగా ఉండదు అన్న భయంతో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ కాదు. అమెరికాలో కనుక వాళ్ళ పెట్టుబడులు అక్కడే బాగున్నాయి కూడా అక్కడికి పోతారు. ఎక్కడ ఎందుకుంటారు? అందుకోసం ఆ తీసుకుపోతున్న సందర్భంగా పెరుగుతున్నటువంటి ధరలుగా మనం గుర్తించాలి. ఒకటి. రెండోది ఏంటంటే మనం ఎంతైతే అమెరికా టారిఫ్ ఇంతకుముందు చెప్పాను, అమెరికా టారిఫ్ అనేది మనం ఈ రోజున సుమారుగా మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుందంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది 50%. కాబట్టి మనకు డాలర్లు ఎక్కువ. మన చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఎక్కువ, ఎక్స్పోర్ట్ చేస్తుంది తక్కువ. అదే అమెరికా నుంచి మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎక్కువ, ఇంపోర్ట్ చేసుకుంటుంది తక్కువ. కాబట్టి మనకు అమెరికా సేఫా చైనా సేఫా అంటే మన అమెరికా సేఫ్. మరి బట్ ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్సే కదా. కాదు, నేను మళ్ళీ కొన్నిసార్లు డాలర్స్ అయినా కూడా కొన్నిసార్లు ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫ్ ది కరెన్సీ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఋషి గారు, మనం 100 రూపాయలు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే మనం దిగుమతి చేసుకుంటుంది 50 రూపాయలే. అదే చైనాకు మనం 50 రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తే 100 రూపాయలు దిగుమతి చేసుకుంటున్నాం, 100కు పైన దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి మనకు డాలర్ తో వచ్చేటువంటి ఈ ఒత్తిడి అనేది చూసారా, ఇదే మొదటిదేమో ఎఫ్ఐఎస్ యొక్క విడ్రాల్స్, అంటే వాళ్ళు తీసుకోపోతున్న పైసలు వాపసు. రెండోది ఈ కారణం చేత టారిఫ్ పెంచంగానే అమెరికా మన ఎక్స్పోర్ట్ తగ్గుతాయా, తగ్గితే డాలర్ మీద ఒత్తిడి పెరుగుతుందా, అప్పుడు ఒత్తిడి పెరిగినప్పుడు మనం ఎట్లా తట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఆర్థిక అంశాలు, రోజు రోజుకు సంక్లిష్టమైనటువంటి ఆర్థిక అంశాలు. అందుకోసం ప్రధానమంత్రి గారు ఈ గడ్డ మీద నుంచి ఇచ్చాడు, మనం స్వయం సమృద్ధి సాధించాలి అన్ని రంగాలు. అందుకోసం మంచి నూనె మీరు జేబులు ఖాళీ చేసుకోకండి, అధికంగా వేస్ట్ గా వాడకండి. అంటే అయితే నూనె వాడొద్దు అంటారా, నీళ్ళతో కూర చేసుకోమంటారా, నీళ్ళతోనే అన్నం చేసుకోమంటారా, నీళ్ళతో ఇంకేమైనా చేసుకోమంటారా? అంటే ప్రకాష్ రెడ్డి గారు ఏమవుతుందంటే, కాదు ఇవాళ ఆయిల్, పెట్రోల్, ఫ్యూయల్ కానీ లేకపోతే మీరు అన్న వంట నూనెలు కానీ, సరే బంగారం పక్కన పెట్టండి, అది కొనే పర్సంటేజ్ చాలా తక్కువే, కానీ దాని గురించి కాదు. ఫెర్టిలైజర్స్, ఎరువుల విషయంలో ప్రధానంగా డైరెక్ట్ ఇంపాక్ట్ పడేది ఎవరికి? ఆల్మోస్ట్ ఆల్ హౌస్ హోల్డ్స్కి. ఒక 10% ఈ రిచ్ కేటగిరీ పక్కన పెడితే 90% మంది మీద ఏదో రకంగా ఇది భారం పడుతున్నప్పుడు, ప్రత్యక్షంగాను అలాగే పరోక్షంగాను. ఇప్పుడు పొదుపు, ఈ పెరిగిన దానివల్ల ఒక రిపోర్ట్ నేను చదివితే, మీరు ప్రధానమంత్రి ఏదైతే చెప్పారు పొదుపు చేయండి అని, ఆ పొదుపు చేసే దాని మీద కూడా 10% మళ్ళీ ఇంపాక్ట్ పడిపోయింది, ఏదో కొంతమంది చేస్తున్న పొదుపు మీద కూడా. సో ఈ మధ్యతరగతి కుటుంబాల మీద మొత్తం అటు ఇటు అయిపోతున్న పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలది, కేంద్ర ప్రభుత్వాలది. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నువ్వంటే నువ్వు అనుకుంటున్నారు, గఫూర్ గారు చెప్తున్నట్టు. రిషి గారు నేను ఎక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మీరు పెట్రోల్ రేటు 90 రూపాయలు 80 రూపాయలు ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినాయి అనేటువంటిది మీరు కొలమానం కావాలి. పేదల గురించి ఆలోచిస్తున్నప్పుడు, పేదల గురించి మొదలు ఆలోచిస్తున్నప్పుడు బియ్యము, పొద్దున లేవగానే పాలు, కూరగాయలు, బేసిక్ కూరగాయలు,
వీటి ధరలు ఎంత పెరిగినాయని మీరు లెక్క పెట్టుకుంటే, నేను పోయిన సంవత్సరం నవంబర్ డిసెంబర్ లో డిఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ సంగతి దేవునికి ఎరక, ధరలు పడిపోయినాయి, ఉన్నదానికంటే ఎక్కువ పడిపోయింది. దానివల్ల రైతులు నష్టపోతారు. పండ్ల ధరలు అంతే, కూరగాయల ధరలు అంతే. సార్ ఇప్పుడు కాదు ఇంబ్యాలెన్స్ ఉంది మీకు చెప్తా. టమాటా ధర లేక రోడ్డు మీద పారబోసుకున్న టమాటా మొన్న 50 రూపాయలు కేజీకి వెళ్ళింది. ఇదే ఇప్పుడు ఈ కాలంలో వాస్తవానికి 50 రూపాయలు ఉండాలి టమాటా, 20 రూపాయలు 15 రూపాయలు కూడా ఉంది. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో నిత్యావసర వస్తువులు, పరిశ్రమలు అయితే కుళ్ళిపోయేటువంటి వస్తువులు, వీటి యొక్క నిల్వలు అనేటువంటిది ఒక ప్రధానమైన అంశం. అది పక్కన పెట్టి ఎవరు అడ్రస్ చేయాలి అంటున్నాను నేను. కాదు ఇప్పుడు ఎవరు అడ్రస్ చేయాలి, ధరల బ్యాలెన్స్ చేయడం ఎవరి చేతిలో ఉంటుంది? నేను అందుకోసమే చెప్తున్నాను సార్, చక్కెర ధర 12 సంవత్సరాలలో తగ్గింది తప్ప పెరగలే. బియ్యం ధర, వడ్ల ధర పెరిగినా, ఎంఎస్పీ రైతులకు ఎంఎస్పీకి 1000-1200 రూపాయలు పెంచినా, అంటే ఆల్మోస్ట్ 90-80% వడ్ల ధర, కొనుగోలు ధర, ప్రభుత్వ కొనుగోలు ధర పెరిగిన, బియ్యం ధర 10 రూపాయలు 25% 30%, అప్పుడు 30 రూపాయలు ఉంటే ఇప్పుడు 45 రూపాయలు దాకా పోయింది, 40 రూపాయల దాకా, 45. అందుకోసం మన నిత్యావసర వస్తువుల ధరల యొక్క పెరుగుదలను ఆపుకుంటూనే అని మళ్ళీ ప్రధాన అందుకోసం చెప్తున్నా, స్వదేశీ ఉత్పత్తులను పెంచుకుంటూనే, రైతులకు ఎంతో కొంత గిట్టుబాటు ధర వస్తూనే, ఇవన్నీ చేస్తూనే అంతర్జాతీయ ఒడిదొడుకులను తట్టుకొని నిలబడగలిగేటువంటి అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను మనం నిర్మాణం చేసుకున్నాం ఈ రోజున. అందుకోసం ఇండియా, వాడు రూబియో రాని, ట్రంప్ రాని, ఇండియా ఫస్ట్ అని నినాదం. రూబియో అన్నారు కాబట్టి మీరు ఇప్పుడు రూబియో ఇక్కడ పర్యటనకు వచ్చి ఏం చెప్తున్నారు? ఆయన పైకి ఒకలా మాట్లాడుతూనే అంతర్లీనంగా, ఇదిగో బాబు మీరు ఆయిల్ కొనాల్సింది అమెరికా నుంచి, వెనిజులా నుంచి, ఫర్గెట్ ఇరాన్, ఫర్గెట్ రష్యా, మీకు ఎంత కావాలంటే ఆల్రెడీ మనం మొదలు పెట్టాం వెనిజులా నుంచి. సార్ రిషి గారు, మనం వెనిజులా గురించి మనం మాట్లాడుతున్నాం, పేపర్లు వచ్చే వార్తలు. మనం 40 దేశాల నుంచి మనం ఆయిల్ కొంటున్నాం. ఇంకా ఒక్క అడుగు ముందుకేసి ఒక్కటే పాయింట్ చెప్తా, మీ ద్వారా వ్యూవర్స్ కోసం చెప్తున్నా. మనము ఈ రోజున కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్ అయితే తాష్కెంట్ ప్రాంతం ఉందో, ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి పోయి ఒకప్పుడు రష్యాలో భాగమైనటువంటి ప్రాంతంలో 40,000 కోట్ల ONGC నిధులు మనం పెట్టుబడి పెట్టాం. భారత ప్రభుత్వం, భారత ప్రజల సొమ్ము, అది మీ సొమ్ము నా సొమ్మేం కాదు, ప్రజలు కట్టినటువంటి సొమ్ము, వచ్చిన లాభాల సొమ్మే కావచ్చు కాక ONGC ఈ రోజున 40,000 కోట్లు అక్కడ పెట్టుబడి పెట్టింది. వియత్నాం దగ్గర చైనాతో మన సత్సంబంధాలు, చైనాతో అనుబంధాలు పెంచుకుంటున్నటువంటి ఈ సందర్భంలో కూడా చైనాతో కొట్లాడి కూడా వియత్నాం ఐలాండ్స్ లో మనం ఎక్స్ప్లోరేషన్ కోసం అని చెప్పి మనం పెట్టుబడులు పెడుతున్నాం. కాబట్టి అంతర్జాతీయ పెట్టుబడులు దీర్ఘకాలిక దేశ ప్రయోజనాలు అంటూ నేను చాలా స్పష్టంగా ఈ రోజు పెట్టుబడి పెడితే దాని ఫలితాలు ప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు పెట్టుబడులు పెడుతున్నాయి. నా సింపుల్ క్వశ్చన్, ఈ రోజు మన డిబేట్ చూస్తున్న ఆడియన్స్ లేకపోతే భారతదేశంలో ఉన్న ప్రజలకి